తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో కవయిత్రి, లైఫ్ కోచ్, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ దుర్గ గారు ఈరోజు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. దుర్గ గారు, హనుమంతుడు వాక్చాతుర్యం అద్భుతంగా ఉంటుంది అని చాలామంది వివరించారు, కవులు చాలామంది చెప్పారు. ఆ వాక్చాతుర్యంలో కొన్ని విషయాలు మాకు వివరిస్తారా? తప్పకుండానండి. హనుమంతుణ్ణి నవ వ్యాకరణ పండితుడు అంటారు. అంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనే విషయాల్లో ఆయనని మించిన వారు లేరు అనడానికి. మనము ఎంత మాట్లాడాలి ఏమిటి, ఒకళ్ళ పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు చర్చించుకుంటున్నప్పుడు మనకి తెలిసిందంతా అన్నట్టు చెప్పేయకూడదు అనమాట. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలన్నమాట. తప్పకుండా. అంటే అది ఎలా అంటే, మనకి రామాయణంలో కిష్కింద కాండలో మొదటిగా హనుమ సుగ్రీవుడితో మాట్లాడతాడు. ఋష్యమూక పర్వతం మీద వాలికి భయపడి తన నలుగురు మంత్రులతోటి సుగ్రీవుడు ఉంటాడు. వారికి భయపడి అన్నకు భయపడి తన సుగ్రీవుడు భార్యను కూడా వాలి తీసుకెళ్లిపోతాడు. అయినా పాపం సుగ్రీవుడు ఏం చేయలేడు, వాలి అంత బలవంతుడు. ఆ వాలికి భయపడి ఋష్యమూక పర్వతం మీదకి వస్తే వాలి తల పగిలిపోతుందని ఒక శాపం ఉంది. అంటే అతనికి శాపం వాలికి. అందుకని అక్కడ తన నలుగురు మంత్రులతోటి ఉంటూ ఉండి దూరంగా వస్తున్న రామలక్ష్మణుని చూసి చాలా భయపడిపోతాడు. వాలి ఎవరినన్నా పంపిస్తున్నాడేమో అని. మరి ఎవరిని చూసినా ఒక భయంలో ఉన్నప్పుడు అన్ని అనుమానాలే కదండి. అప్పుడు భయపడుతుంటే హనుమ అంటాడు, సుగ్రీవా నువ్వు చాలా వీరుడివి, ధైర్యశాలివి, రేపు పొద్దున్న రాజుగా రాజ్యం ఏలవలసిన వాడివి. ఇలా అన్నిటికీ భయపడితే ఎలాగా? నువ్వు భయం చేత భయపడుతున్నావు, భయం చేత భయపడుతున్నావు, రాత్రి పగలు వాలిని తలుచుకుంటున్నావు, అందుకని నువ్వు భయపడుతున్నావు. స్థిర చిత్తంతో ఉండు. అవతల వాళ్ళ కదలికలతోటి, మాటలతోటి, చేతలతోటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని కనిపెట్టాలి. అంతేగాని ఒక రాజు వినువిలా భీతి చెల్లితే ఎలాగా సమర్థవంతంగా రాజపాలన చేసే లక్షణాలు పెంచుకోవాలి అని సుగ్రీవుడితో ఒక మాట అని ఒక సాధువు వేషంలో రామలక్ష్మణుల దగ్గరికి వెళ్తాడు. అంటే వానరంగా వెళ్ళడు. అంటే మనం ఒక భయభ్రాంతుల్లో ఉంటే ఆ భయం మనకి అదే ఆవహిస్తూ ఉంటుంది. అంటే అలా భయపడకుండా మనము ముందుకు భయపడుతూ ఉంటే మనకి తాడు కూడా పాములా కనబడుతుంది. అక్కడ దూరంగా ఎవరో వస్తున్నా వాళ్ళు మంచివాళ్ళో కాదు అనే లోపల మనం భయంతో వాళ్ళు మనకి మంచివాళ్ళు కాదు అని మనం అపకారం చేస్తారేమో అన్న భయంతో ముందే మనం ఇదవుతూ ఉంటాం. అప్పుడు హనుమ చెప్తాడు, నేను వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను అనేసి ఒక వానర రూపంలో కాకుండా ఒక సాధువు వేషంలో దూరంగా ఉన్న రామలక్ష్మణుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, మహాత్ములారా మీరు చూడడానికి దేవతల్లా ఉన్నారు, ఎంతో తేజోమయంగా ఉన్నారు, దేవతలు దిగి వచ్చినట్టుగా ఉన్నారు. ఎంత మా పర్వతం కూడా మీ యొక్క వెలుగుతోటి వెలిగిపోతోంది. మా ఋషిముఖ పర్వతం అంత దివ్య పురుషులు. ఈ నదులు పర్వతాలు అన్నీ కూడా మీరు ఏలగల సమర్థుల్లాగా కనపడుతున్నారు. మీ దగ్గర అంబుదిలో ఉన్న బాణాలు సర్పాల్లాగా ఉన్నాయి. ఇంత తేజోమయులు ఈ మామూలు వల్కలు ధరించి జటాజూటాలతోటి ఇటు ఎందుకు వస్తున్నారు? నేను మునుల్లాగా వస్తున్నారు. నేను సుగ్రీవుడి మంత్రిని. మా సుగ్రీవుడు ధర్మాత్ముడు, వీరుడు, మీ వంటి వారి స్నేహాన్ని కోరుకుంటున్నాడు అని చాలా వినయంగా మాట్లాడేటప్పటికి రాములు వారు చాలా ముచ్చట పడిపోతారు వాక్చాతుర్యానికి. అప్పుడు చెప్తాడు, లక్ష్మణ విన్నావా ఎలా మాట్లాడాడో హనుమ? అటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, పై స్థాయిలో కాకుండా కింద స్థాయిలో కాకుండా, మంద్రంగా హృదయంగా వినాడాలి అని అనిపించేటట్టుగా మనసుకి తాకి ఎవరైనా కూడా ఒక కత్తి పట్టుకుని ఎదురు నిలిచినా ఆ మాటలు విని మురిసిపోయి కత్తి పడేసి స్నేహంగా ఉండేంత గొప్పగా మాట్లాడాడు కదా. ఇతను మనకి తప్పకుండా సాయం చేస్తాడు, ఇతనికి మన వివరాలు చెప్పు అనేసి అతను రాములు వారు చక్కగా మెచ్చుకుంటారు. సమయానుకూలంగా సందర్భానుకూలంగా మాట్లాడారు. అంటే ఉచ్చారణలో త్రోటుపాటు లేదు, గట్టిగా మాట్లాడలేదు, నెమ్మదిగా మాట్లాడలేదు. అలాగే వక్షము కంఠము శిరస్సులో ఎటువంటి కూడా ఆహభావాల్లో ఎక్కడ కూడా చెదరలేదు, బెదరలేదు, స్థిరంగా మాట్లాడాడు. అంటే స్థిర ప్రజ్ఞత. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం నేర్చుకున్న గొప్ప పండితులే ఈ విధంగా మాట్లాడగలరు అని రాములు వారు ఒక్క నిమిషంలో హనుమ యొక్క మొత్తము క్యారెక్టర్ అంటే మనము ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పగలిగారు అనమాట. అంటే ఒక నమ్మకాన్ని హనుమ రాముడు లక్ష్మణుడికి కలిగించారు.
అప్పుడు ఎంత గొప్ప విశేషం. లక్ష్మణుల వారు, మేము దశరథ పుత్రులము, ఇలా అడవికి సీతాదేవితో వచ్చాము, మా సీతాదేవిని అపహరించడం మూలన ఆ అన్వేషణలో సుగ్రీవుడు మాకు సాయం చేస్తాడని వచ్చాము అనగానే వెంటనే హనుమ ఇద్దరికి కూడా నమస్కారం చేసి మా రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తాను రండి అని మళ్ళా సుగ్రీవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళా సాధు వేషంలో వస్తాడు. అక్కడ సాధు వేషంలో వెళ్ళి వీళ్ళకి నమస్కరించి వానర వేషంలో కనిపించినా మళ్ళా సుగ్రీవుడు నేను సాధు వేషంలో వెళ్ళమంటే వానరులాగా ఎందుకు వెళ్ళా అంటాడేమో అని మళ్ళా చూడండి ఎంత జ్ఞాపకంగా మళ్ళా సాధు వేషంలో సుగ్రీవుడి దగ్గరికి వచ్చి రాములు వారిని పరిచయం చేస్తున్నప్పుడు అతి పరాక్రమవంతుడు, దశరథ కుమారుడు, సకల లోకాలని ఏలగలిగే వీరుడు, ఆయన భార్య అన్వేషణలో మన దగ్గరకు వచ్చి మీ స్నేహాన్ని కోరుతున్నాడు అని ఆయన ధీరత్వాన్ని, ఆయన రాజకుమారుడు మామూలు వాడు కాడు, పరాక్రమవంతుడు, ఆయన తమ్ముడు లక్ష్మణుడు అని చాలా చక్కటి పరిచయం చేసి మా సుగ్రీవుడు ధర్మాత్ముడు, వీరుడు అని ఆయన గురించి గొప్పగా చెప్పి ఇద్దరికి మైత్రిని చేసి ఒకరికొకరు సాయం చేసుకునేటట్టు, అంటే అన్నగారి భయం మూలాన సుగ్రీవుడు ఇక్కడ దాక్కుంటున్నాడు కాబట్టి వాలిని సంహరించి సుగ్రీవుడి భార్యని సుగ్రీవుడికి ఇచ్చేటట్టుగా రాములు వారు, ఆ రాముల వారి భార్య సీతకుని అన్వేషించి ఎక్కడ నేల 4 చెరుగులా అన్ని వైపులా పంపించి వానరుల్ని వెతికించి అమ్మవారి జాడ చెప్పేటట్టుగా సుగ్రీవుడు చక్కటి అగ్ని సాక్షిగా మైత్రిని చేసుకుంటారు. సమయస్ఫూర్తిగా ఎంతో వాక్చాతుర్యంగా అగ్నిదేవుడి ముందు. అయితే సుగ్రీవుడికి ఒక చిన్న అనుమానం వస్తుంది. సాధారణ మానవుల్లాగా ఉన్నారు, పలకలతో ఉన్నారు, జటాజుట్టులతో ఉన్నారు, ఏదో అంబుల పొది ఉంది, వాలి పరాక్రమవంతుడు, రావణాసురుడే నెగ్గలేకపోయాడు, 3 పూట్ల అన్ని దేవతలకి అన్ని శివుళ్ళకి కూడా అభిషేకాలు చేస్తాడు, అన్ని చోట్ల కూడా తర్పణాలు వదులుతాడు, అటువంటి బలాత్ముడైన వాలికి ఈ రాములు వారు నెగ్గగలరా అని ఒక చిన్న సంశయం వస్తుంది. కుందుబి అని ఒక పెద్ద రాక్షసుడిది కళేబరం ఉంటుంది. రాములు వారు ఎడంకాలి వేలుతోటి అంటే బొటన వేలుతోటి ఇలా అనగానే ఆ కళేబరం వెళ్ళి ఎక్కడో పడుతుంది. అప్పుడు కూడా మళ్ళా సుగ్రీవుడు అది కళేబరము ఎన్నో ఏళ్ల నుంచి ఉంది, బరువు లేదు కాబట్టి కాలితో విసిరాడు, పర్వాలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఒకసారి చెప్తాడు, మా వాలి ఈ సాల వృక్షాన్ని ఒక బాణంతో ఛేదిస్తాడు అని చెప్తాడు. అనగానే రాములు వారు చిరునవ్వుతోటి ఒక బాణం తీసి అక్కడ 7 సాల వృక్షాలు లైన్గా ఉంటాయి, ఆ బాణం సంధించగానే ఆ బాణం 7 సాల వృక్షాల మించి వెళ్ళి పర్వతాన్ని ఢీకుని పాతాళానికి వెళ్ళి అది నీటితో శుద్ధై మళ్ళీ ఆయన అంబుల పొదుకు వచ్చేస్తుంది. అప్పుడు సుగ్రీవుడు, ఎంత విచిత్రం అండి, రాముడు వాలిని సంహరించి నా భార్యను తేగలడు అని ఆయనకి నమ్మకం వస్తుంది. సో ఇలా చిన్న చిన్న విశేషాలు అనేకం జరిగినప్పుడు మనకి రాముల వారు తో చేసిన సంభాషణ, హనుమ మొదటగా చేసిన సంభాషణ, సుగ్రీవుడు ఏ విధంగా పరిచయం చేశాడు, తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాడు, అటు మైనాకుడు సురస్సుతోటి ఏం మాట్లాడాడు, రావణాసురుడు సభలో ఏ విధంగా చక్కగా మాట్లాడాడు, ఆ వాక్ చాతుర్యం అనేది మనకి నవ వ్యాకరణ పండితుడు కాబట్టి ఏ విధంగా మాట్లాడి మంత్రస్థాయిలో మాట్లాడాలా, ఏ పదం వాడాలి, ఆ పదం కాకుండా ఇంకో పదం వేయడానికి వీలే లేని చక్కటి పదాలని వాడడం, ఉచ్చారణ, బాడీ లాంగ్వేజ్ అంటాం ఈ రోజున, అంటే దేహ కదలికల్లో కూడా స్థిరంగా ఉండడం, స్థిరమైన ఆలోచనలతోటి ఆ పలుకులు ఏ విధంగా పలకాలి, వినయంగా ఎలా పలకాలి, అవన్నీ కూడా వాక్ చాతుర్యాన్ని మనకి ప్రసాదించమని మనం హనుమంతుడిని వేడుకుంటే అందరికీ కూడా మనం మాట్లాడే శక్తి అమ్మవారి సరస్వతీదేవి ఎలా ఇస్తారో మనకి హనుమ కూడా వాక్ చాతుర్యాన్ని మనకి మాట్లాడే శక్తిని ఆయన ఇస్తారు అనేసి చెప్తూ ఉంటారు. ఎంత అసలు వాక్చాతుర్యం గురించి ఎంత అద్భుతంగా మనం ఆయన్ని వేడుకుంటే మనకు కూడా ఆ వాక్చాతుర్యాన్ని ఇస్తాడు అని చెప్తున్నారు. చాలా సంతోషం అండి.